అన్ని టాప్ కాలేజెస్ టాప్ బ్రాంచ్ లో సీట్ కావాలి అనుకుంటే ఓసీ అయినా సరే ఎస్సీ ఎస్టీ దగ్గరకైనా సరే ఎవరైనా సరే ది బెస్ట్ పెర్ఫార్మ్ చేయాల్సిందే. మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే గనక మీరు బిలో 5K ర్యాంక్ ఉంటే టాప్ మోస్ట్ కాలేజెస్, నేను మాట్లాడేది టాప్ మోస్ట్ లో సిఎస్సి. బిలో 5K ర్యాంక్ నుంచి బిలో 10K ర్యాంక్ ఉంటే నువ్వు సేఫ్. బిలో 15K 20,000 కూడా మంచిదే, కాకపోతే టాప్ కాలేజెస్ ఎక్స్పెక్ట్ చేయదు. మంచి కాలేజెస్ ఉన్నాయి, మిడిల్ రేంజ్ లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, కానీ ఏపీ అండ్ తెలంగాణలో ఎఫ్సెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా వచ్చే ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ లో ఉన్న ప్రతిదీ బెస్ట్ కాదు. టాప్ కాలేజెస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. ఆ తర్వాత ఇంకా అన్ని ఒకటే రాయమ్మా, అన్ని ఒకలాగే ఉంటాయి. టాప్ కావాలి, సిఎస్ఈనే కావాలి, సిఎస్ఈ లో డేటా సైన్స్ కావాలి, సిఎస్ఈ లో ఏఐఎంఎల్ కావాలి. దెన్ ఎయిమ్ ఫర్ మంచి మార్క్స్ కి ఎయిమ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కూడా, నీకు బిలో 5K బిలో 10K రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి? అప్రాక్సిమేట్ గా 75+ టార్గెట్ పెట్టుకోండి. అంతేగాని మేడం లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ గారికి 64 మార్క్స్ కే 9,800 ర్యాంక్ వచ్చింది అంటే బిలో 10,000 కదా. ఓకే, లాస్ట్ ఇయర్ 64 వచ్చింది, ఈ ఇయర్ 67 అవ్వచ్చు కట్ ఆఫ్. కాంపిటీషన్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ఇయర్ బై ఇయర్. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే నువ్వు కొంచెం ఎక్కువ పెట్టుకో. ఒక 75+ మార్క్స్ నీ టార్గెట్ గా పెట్టుకో. 80 మార్క్స్ పెట్టుకున్నావంటే తోపు, నిన్నప్పుడు ఆపేవాడు లేడు. ఇది ఓసీ వాళ్ళకి. అదే బీసీ, ఏబిసిడి ఎవరైనా సరే ఈ డి కి చాలా చాలా కాంపిటీషన్ ఉంటుందమ్మా, చూసుకోండి. మీరు బిలో 15K ర్యాంక్ ఉంటేనే యు ఆర్ సేఫ్. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటారా 20,000 25,000 వరకు కూడా పర్వాలేదు. బట్ ఇవన్నీ కూడా రావాలి అంటే ముందు హార్డ్ వర్క్ చేయాలి.